అయిపోయిందా? నిన్న అయిపోయింది. టోటల్ చదివినారా? నిన్న రామాన్ ఓకే ఓకే. వైశంపాయనుడు ఈ విధంగా చెప్పడం జరిగింది. అగ్ని మండుతుండగా, అదే చెప్తున్నా, అగ్ని మండుతుండగా మిక్కిలి దుఃఖితులై వెదతో ఉద్రిక్తమైనటువంటి పక్షులు తమ రక్షణని కానలేకపోయాయి. ఆ చిన్నపిల్లల గురించి విన్న దీనురాలైన తల్లి జరిత శోకంతో దుఃఖంతో విలిపించసాగింది. అంటే మంద పాలుని యొక్క పుత్రులు వాళ్ళు. జరిత చెప్పింది, భయంకరమైన ఈ అగ్నివనాన్ని దహిస్తూ ఇటు వస్తున్నాడు. అతను జగత్తుకు భస్మం చేసి నా దుఃఖాన్ని పెంచుతాడు. మరి ఖచ్చితంగా ఈ అగ్నిదేవుడు మన దుఃఖాన్ని పెంచుతాడు, ఇతను భస్మం చేస్తున్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సాంసారిక జ్ఞానం లేని చిన్న చిన్న పక్షులు నన్ను ఆకర్షించినాయి. రెక్కలు కూడా రాలేదు, కాళ్ళు కూడా సరిగా ఏర్పడలేదు. ఈ పిల్లలే మా మాతృదేవతలకు దిక్కు. అందరినీ భయపడుతూ చెట్లను కూడా ఆస్వాదిస్తూ అగ్ని ఇటే వస్తున్నాడు. సో రెక్కలు రాని ఇటువంటి ఈ పిల్లలు నాతో ఎగరలేవు అని చెప్పేసి జరిత తన పిల్లల కోసం విలపిస్తూ ఉందన్నమాట. ఆ పిల్లల్ని తీసుకొని నేను ఎగరలేను, విడిచిపోలేను, నా హృదయం చాలా కలవరపడుతూ ఉంది అని చెప్తున్నాడు. నేను ఏ పిల్లను విడుస్తాను, ఏ పిల్లని తీసుకొని ఎగురుతాను, ఏది చేసి కృతజ్ఞతలు అవుతాను? పిల్లలారా, నాకు ఆ ఆలోచన చెప్పండి. ఏం చేసేది ఈ సంకట పరిస్థితుల్లో? మరి పిల్లల్ని తీసుకొని పోవడమా, పిల్లల్ని వదిలిపెట్టిపోవడమా, తను మాత్రమే వెళ్ళిపోవడమా, ఏం చేయాలా? ఈ విధంగా కాండవ వనం అంతా కూడా అగ్నితో దహించబడుతుంది అని చెప్పేసి ఆ విధమైనటువంటి ఆలోచనలో ఉందన్నమాట. ఎంతసేపు ఆలోచించినా మేము విడిపించే ఉపాయం నాకు కనిపించడం లేదు. నా రెక్కలతో మిమ్మల్ని కప్పుతాను, మీతో సహా నేను కూడా మరణిస్తాను. నా రెక్కలతో నేను మిమ్మల్ని కప్పుతాను, మీతో సహా నేను మరణిస్తాను. పుత్రులారా, నిర్దయులైన మా తండ్రి ఇదివరకే చెప్పి ఉన్నాడు. జరితారి కులంలో పెద్ద కావున కులరక్షణ అతనిపై ఉంటుంది. సరిశ్రుతుడు రెండవ వాడు. పితృదేవతలకు కులవృద్ధి ఇతని ద్వారా జరుగుతుంది. ఆ స్తంభమిత్రుడు తపస్సు చేస్తాడు. ద్రోణుడు బ్రహ్మవాదుల్లో శ్రేష్ఠుడు అని నాపై ఈ గొప్ప కష్టమైన ఆపద వచ్చి పడింది. ఈ నలుగురు పిల్లల్లో ఎవరిని తీసుకుని బయటపడగలను? ఏం చేస్తే పని నెరవేరుతుంది? ఈ విధంగా ఆలోచిస్తూ జరిత భయ విహ్రాలకు కానీ పిల్లల్ని రక్షించుకునే ఉపాయం ఏది కూడా ఆమెకు తోచలేదు. వైశంపాయనుడు ఈ విధంగా భయ విహ్వాలకు అయినటువంటి తల్లిని చూసి పిల్లల తల్లితో, అమ్మ, నువ్వు మాపై ప్రేమతో వదిలి అగ్ని లేని చోటుకు వెళ్ళిపో, నువ్వు వెళ్ళి నువ్వు రక్షించుకోకపో, మాది ఎలాగైనా అవుతుంది, ఏమైనా కానీ అని చెప్పేసి చెప్పింది. అదేవిధంగా అమ్మ మేము నశించడానికి పిల్లలు కలగడానికి అవకాశం ఉంది, మళ్ళీ పిల్లలు కలగవచ్చు. నువ్వు నశిస్తే మన కులం పరంపర ఇదైపోతుంది, కాబట్టి నువ్వు నశించకూడదు, కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్తారు. అమ్మ ఈ రెండు పక్షులను బాగా ఆలోచించి ఏది మనకు కులానికి శ్రేయస్కరమో దాని గురించి ఆలోచించు, దాన్ని ఆచరించడానికి ఇదే సరైన సమయము అని చెప్పారు. నువ్వు మా అందరి పుత్రులపై ప్రేమను విడు, లేకపోతే అందరూ నశిస్తాం. ఉత్తమ లోకాలను కాంక్షించే నా తల్లి సత్కర్మ వ్యర్థం కాకుండా ఆలోచించు. ఎందుకంటే ఆయన సత్కర్మ చేసినప్పటికీ కూడా పిల్లలు ఉండాలన్నమాట. పిల్లలు ఎందుకు ఉండాలంటే పిల్లలు అనేటువంటిది లేకుండా పోతే మనకు పితృరుణం తీరదు. అదొకటి, నెంబర్ 1. 2 వచ్చేసి పిల్లలు మనం కొనసాగించినటువంటి మంచి దాన్ని వాళ్ళు కొనసాగించాలి. మనం ఏదైనా ఒక సాంప్రదాయాన్ని కొనసాగించినామనుకోండి, ఆ సాంప్రదాయాన్ని పిల్లలు కొనసాగించాలా. సో కొనసాగిస్తేనే మనకు మంచి గతులు ఉంటాయన్నమాట. ఆ పిల్లలు సరిగా కొనసాగించలేదనుకోండి, మనం చేసిన సాంప్రదాయాలని మనకు అంత పితృగతులు సరిగా ఉండవు అన్నమాట. ఇదంతా పరంపర, ఇదంతా లింక్ అనమాట. ఏదో నేను మాత్రం పుణ్యం చేస్తే పర్వాలేదు అనేటువంటిది కాకుండా అందరితో పుణ్యాలు చేయించాలి, అది కార్యక్రమం అన్నమాట. కాబట్టి మనం ఏదైతే మంచిగా ఉంటామో, మంచిగా ఏదైనా సాంప్రదాయాన్ని, ఏదైనా అన్నదానం చేయడము, ఏదో ఒకటి చేస్తుంటామో వాళ్ళు కూడా దాన్ని కొనసాగించాలి. పిల్లలు కూడా రేపు పొద్దున కొనసాగించాలి. తండ్రి యొక్క ఆస్తులనే కాదు, ఆశయాలను కూడా పంచుకోవాలని చెప్పి మనకు శాస్త్రం చెప్తుందన్నమాట. ఆ విధంగా కాబట్టి నువ్వు మా అందరి పుత్రులపై ప్రేమను విడు, లేకపోతే అందరూ నశిస్తాం. ఉత్తమ లోకాలను కాంక్షించే సత్కర్మ చేయకుండా జరితానిది. భూమిపై వృక్షము దగ్గర ఎలుక కన్నం ఉంది, దాంట్లో త్వరగా ప్రవేశించండి, ఇక్కడ మీకు భయం ఉండదు అని చెప్తుంది. దాంట్లో పోండి, ఆ కన్నంలోకి అగ్ని రాదు, మీకు భయం ఉండదు అని చెప్పేసి. మీరు ప్రవేశించక ధూళితో ఈ రంధ్రాన్ని మూసివేస్తాను. పుత్రులారా, మండే అగ్ని వల్ల రక్షణ పొందడానికి ఇదే సమయం అని చెప్పింది.
అప్పుడు అగ్ని చల్లారిన తర్వాత ధూళిని తప్పించి మిమ్మల్ని విడిపిస్తాను. అగ్ని నుంచి రక్షించబడడానికి ఈ ఉపాయం మీకు నచ్చుతుంది అని చెప్పినాడు. పక్షులు పలికాయి, రెక్కలు లేని మాంసం ముద్దలైన మమ్మల్ని ఎలుక తినేస్తుంది. ఆ భయంతో మేము ఈ బిలంలో మేమందరూ కూడా ప్రవేశించలేదు. లోపల ఎలక ఉంది, మమ్మల్ని తినేస్తుంది. అది మరి తినేస్తే ఏం ప్రయోజనం దాంట్లో దూరుకొని మేము? కాబట్టి దాంట్లో పోవడానికి వీల్లేదు. అక్కడ ప్రాణరక్షణ లేదు. అగ్ని మమ్ము ఎలా దహింపడో, ఎలుక మమ్మల్ని ఎలా నాశనం చేయదో, మా తండ్రి సత్కర్మ ఎలా వ్యర్థం కాదో, ఎట్లు మా తల్లి జీవించగలదో దాన్నే మేము ఆలోచిస్తున్నాము. మాకు ఆయనకు సత్కర్మ కొనసాగల్లా, తల్లి రక్షించబడల్లా, మేము కూడా రక్షించబడల్లా. మరి ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో ఏం చేయాలి? బిలంలో ఎలుక వల్ల నాశనం కలుగుతుంది, ఆకాశంలో ఎగిరితే అగ్ని వల్ల నాశనం కలుగుతుంది. ఈ రెండిని పర్యాలోచిస్తే అగ్నిలో మరణించడమే శ్రేయస్కరము. ముందు నుయ్యి వెనుక గొయ్యి మాదిరి తయారైంది మాది. కాబట్టి ఎలుకకు చిక్కి మరణించడం హీనం. ఎలుకతో ఎందుకు మరణించాలి? అగ్నికే ఆహుతి అయిపోదాం, ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి. ఒకవేళ మమ్మల్ని బిలంలోని ఎలుక తినివేస్తే అప్పుడు మా మృత్యు నింద్యం అవుతుంది. అంటే ఎవరో చంపి తినేసినటువంటి దాన్ని అవుతాం మేమే అగ్నికి ఆహుతి అయితే మా పుణ్యము శ్రేయస్కరమవుతుంది, అది శిష్టాచారం అవుతుంది కూడా అని చెప్పేసి అవి ఆలోచించినాయి అన్నమాట. జిరితపల్లి పిల్లలారా, ఈ బిలం నుంచి బయటకు వచ్చిన ఎలుకను డేగ తన్నుకోపోయింది. డేగ తన కాళ్ళతో గట్టిగా ఎగిసిపట్టింది. అందువలన మీకు ఈ బిలంలో భయం ఉండదు. దాన్ని డేగ ఎప్పుడో తన్నుకుపోయింది. ఈ ఎలుక మీరు బిలంలోకే దూరండి, ఏమి ప్రాబ్లం ఏమి ఉండదు. నేను చూసిన ఆ విషయాన్ని నేను చెప్తా ఉంది. పక్షులు డేగ తన్నుపోయిన ఎలుకల గురించి మాకు తెలియదు. అయినా ఇక్కడ ఇంకా ఎలుకలు ఉండవచ్చు కదా. ఒకే ఎలుక ఉంటుందేమి, ఎన్నో ఎలుకలు ఉండొచ్చు. బిలంలో ఒకే ఎలుక ఉంటుందని చెప్పలేము కదా. కాబట్టి వాటి వల్ల భయం ఉండనే ఉంటుంది కదా. అగ్ని ఇంతవరకు వస్తుందనే విషయం సందేహం. వాయువేగంలో అగ్ని మరొక వైపు పోవచ్చు. బిలంలో ఉన్న ప్రాణులచే మాకు మృత్యు కలగడంతో సందేహం లేదు. సరే, మేము ఇక్కడ ఉన్నాము. అగ్ని ఏ విధంగా ఉంటుంది? గాలిబాటుగా పోతూ ఉంటుంది, గాలి వచ్చినట్లు పోతూ ఉంటుంది. ఒకసారి సపోజ్ మేము మా పక్కకు వచ్చినప్పుడు గాలి వీస్తే ఆ పక్కకు వెళ్ళిపోవచ్చు అగ్ని, మేము రక్షించబడవచ్చు కూడా. కానీ బిలంలో మేము ఉన్నామనుకోండి, మమ్మల్ని ఖచ్చితంగా తింటుంది ఎలుక, ఏదో ఒక ఎలుక తినేస్తుంది. కాబట్టి మనము ఈ విధంగా మరణించడమే ఉత్తమము అని చెప్పేసి చెప్పినారు. తల్లి సంశయ రాలేనటువంటి చావు కంటే సంశయాత్మకమైన చావు మంచిది. కావున నువ్వు ఆకాశంలోకి ఎగురు, నువ్వు తిరిగి మంచి పుత్రులను పొందగలవు అని చెప్పింది. గిరిత నేను వేగంగా పోతూ బిలం నుంచి ఎలుకను తీసుకుపోయే డేగను అనుసరించి వెళ్ళాను. బిలం నుంచి ఎలుకను తీసుకుపోయినందువలన ఆశీర్వచనాన్ని ఇచ్చినాను. కాబట్టి రాజా, మాకు శత్రువైన ఎలుకను తీసుకుపోతూ ఉన్నందువల్ల నీకు స్వర్గప్రాప్తి కలుగుతుందని చెప్పేసి నేను డేగకు వరం కూడా ఇచ్చినాను. నేను కూడా చూసినాను ఆ విషయాన్ని. బంగారు శరీరం కలవాడవుతావు అని చెప్పేసి ఆయన్ని దీవించినాను. మరి పిల్లల బిలంలో ప్రవేశించండి, నిశ్చయంగా మీకు భయం లేదు. చూస్తుండగానే డేగ ఎలుకను చంపింది, నేను చూశాను, దానికి నేను వరాన్ని కూడా ఇచ్చాను అని చెప్పింది అన్నమాట. అప్పుడు బిల్లలారా, డేగ చంపిన మూషికాన్ని గురించి నేను తెలుసుకున్నాను. మీకు భయం లేదు, నా మాటలు ఆలకించండి అని జరిత పిల్లలకు చెప్తాను. నువ్వు అసత్య వృత్తంలో మిమ్మల్ని భయం నుంచి దూరం చేయాలని ప్రయత్నం చేయవద్దు. సందిగ్ధ కార్యాలు చేయడం బుద్ధివంతుల పని కాదు. ఏదైనా మనకు సందిగ్ధం ఉన్నప్పుడు ఆ పనిని మనం చేయరాదు. దానికి గురించి క్లారిటీ తీసుకొని ఆ పనిని మనం చేయాలి. బుద్ధివంతుల లక్షణం కాదు. ఇక మనకు ఆరంభించకూడదు. కొంతమంది ఆరంభిస్తారు, మధ్యలోనే వదిలేస్తారు. కొంతమంది ఆరంభమే చేయరు, ఆరంభిస్తే యాడ్ చేయాల్సి వస్తుందని. కొంతమంది ప్రారంభం చేస్తారు, చేయరు వాళ్ళు. ఎందుకంటే ప్రారంభం చేస్తే మళ్ళీ చేయాల్సి వస్తుంది, యాలేప అవన్నీ అని చెప్పేసి. కొంతమంది ఆరంభిస్తారు, మధ్యలో కష్టాలు వస్తే వదిలేస్తారు. కొంతమంది ఆరంభిస్తారు, కష్టాలు వచ్చినా వదిలేయరు. వాళ్ళే భగవద్భక్తులు అంటారు వాళ్ళు. అంటే భక్తులు ఎట్లుండాలంటే ఏదైనా ఆరంభిస్తే దాన్ని తుదిదాకా మనం కొనసాగించాలి. ఏదన్నా కానీ కష్టాలు అనేటువంటివి వస్తూనే ఉంటాయి. అవి ఆర్టీసీ బస్సులాగా వస్తూనే ఉంటాయి, వస్తూ పోతూ ఉంటాయి. వాటి గురించి ఆలోచిస్తే కష్టం. కష్ట సుఖాలు అనేటువంటివి ఆర్టీసీ బస్సులాగా వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అంతే. కాబట్టి భగవంతుని నమ్మి మనం చేయాలి. భగవంతుని నమ్మి మనం చేస్తే మన కష్టాలు ఈజీగా దాటేటువంటి అవకాశాన్ని భగవంతుడు మనకి ఇస్తాడు. ఖచ్చితంగా భగవంతుని నమ్మి ఉన్నప్పుడు ఇస్తాడు. ఆ విశ్వాసము అదాన్ని మనం చేయాలి.
నువ్వు అసత్య వృత్తంలో మమ్మల్ని భయం నుంచి దూరం చేయాలని ప్రయత్నించవద్దు. సందిగ్ధ కార్యాలు చేయడం బుద్ధిమంతుల పని కాదు అని చెప్పినాడు. ఈ విధంగా మేము నీకు ఉపకారం చేయలేదు, ముందు మేమెవరూ నీకు కూడా తెలియదు, ఈ విషయం నువ్వు గుర్తించలేదు, నువ్వు కష్టాలను సహించి ఎందుకు మమ్మల్ని రక్షించావు అని తలంచావు. నువ్వు మాకు ఏమవుతావు, మేము నీకు ఏమవుతాం అమ్మ. నువ్వు యవ్వనంలో ఉండి చూడముచ్చటగా ఉన్నావు, పతిని అన్వేషించడంలో సమర్థురాలివి. నీ పతిని నువ్వు అనుసరించమ్మా. మేము అగ్నిలో పడి దగ్నులై ఉత్తమ లోకాలు పొందుతాము. మేము ఒకవేళ అగ్నిలో దహనం కాకుంటే మా దగ్గరికి నువ్వు రా అని చెప్పేసి చెప్పిందనమాట. ఆ పిల్లల మాటలు విన్న జరిత వేగంగా కాండవనాన్ని విడిచి అగ్ని జ్వరపడిని ప్రాంతానికి వెళ్ళిపోయాడు. సరే, వీళ్ళంతా కోరుతున్నారు కదా, నేనుంటే కొంతమంది పిల్లలు మళ్ళీ నాకు కలగొచ్చు కాబట్టి నేను వంశ పరంపరను కొనసాగించవచ్చు అని చెప్పేసి వెళ్ళిపోయింది. అటుపైన తీక్ష జ్వలాలు గల అగ్ని వేగంగా మందపాలిని పుత్రులైన పక్షులు ఎక్కడ ఉన్నాయో అక్కడికి చేరినాడు. అగ్నిదేవుడు అక్కడికి వచ్చినాడు. మండే అగ్నిని చూసి పరస్పరం వార్తాలాపాలు సాగించినాయి. జరితారి అగ్నిదేవుడితో ఇట్లు పలికింది. జరితారి అగ్నిదేవునితో పలికిందంట. బుద్ధివంతుడైన పురుషుడు ఆపత్కాలంలో ముందే మేలుకుంటాడు, కష్టకాలం వచ్చాక వ్రత చెందాడు. మూఢచిత్తుడు రాబోయే ఆపదను తెలుసుకోకుండా కష్టకాలం వచ్చాక బాధపడినా శ్రేయస్సును పొందలేడు. ఎందుకంటే ఈ బుద్ధివంతుడైనటువంటి వాడు ఆపత్కాలంలో మేలుకుంటాడు. ఆపత్కాలం ఎప్పుడైతే వస్తుందో దాన్ని మేలుకొని సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు. కష్టకాలం వచ్చాక వృద్ధి చెందాడు. కష్టకాలం వచ్చినప్పటికీ కూడా వృద్ధి చెందాడు. అదే మూఢుడు ఎట్లుంటాడంటే ఆపదలు తెలుసుకోకుండా కష్టకాలం వచ్చినా శ్రేయస్సును పొందలేడు. కాబట్టి మూఢుడు అనేటువంటి వాడు రాబోయే ఆపదను తెలుసుకోలేడు. వాడు రాబోయే ముందులే ఈరోజు బాగున్నాంలే, నేను రేపేం కష్టాలు వస్తాయని చెప్పేసి అనుకుంటుంటాడు. కష్టకాలం వచ్చినాక బాధపడినా శ్రేయస్సును పొందలేడు, బాధపడిపోతాడు. కాబట్టి సరీసృతుడు అన్నాడు, నువ్వు ధీరుడవై తెలివైన వాడివి. ఇది మా ప్రాణాలు ఆపదలో పడిన సమయం. చాలామందిలో ప్రాజ్ఞులు సూర్యులు ఒకరే ఉంటారు, అనడంలో సందేహం లేదు. పెద్ద అన్న తండ్రితో సమానం. పెద్ద అన్న కష్టాల నుంచి విడిపిస్తాడు. పెద్ద అన్న రాబోయే ఆపదను గుర్తించకపోతే చిన్నవాడు ఏం చేస్తాడు? ఇక వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా ద్రోణుడు, వీళ్ళంతా పేర్లు అనమాట వాళ్ళు. అగ్ని మండిపడుతూ మన బలాలను వైపు వేగంగా వస్తున్నాడు. 7 జువ్వలు గల ముఖంతో క్రూడ చెట్లనన్నింటినీ దహించి వేస్తున్నాడు. ఇట్లు మందపాలిని పుత్రులు వారిలో ఒకరు మాట్లాడుకుని ఏకాగ్ర చిత్తంతో అగ్నిదేవుణ్ణి స్తుతించారు. అగ్నిదేవుణ్ణి వాళ్ళు ప్రార్థన చేశారు. జరితారు పలికారు, అగ్నిదేవ, మీరు వాయుదేవునికి ఆత్మస్వరూపులు, లతలకు శరీరం, మీ వీర్యమే జలాలకు కారణం, భూమికి మీరే కారణభూతులు. మీ జ్వాలలు సూర్యకిరణాలతో సమానంగా పైకి కిందికి ముందుకు వెనక్కి పక్కకు వస్తూ ఉంటాయి. సరీసృపుడు అన్నాడు, ధూమకేతు, మా తల్లి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. తండ్రి జాడ తెలియదు, రెక్కలు రాని వాళ్ళం. నీకంటే వేరొక రక్షకుడు లేడు. బాలురమైన మమ్మల్ని మీరే రక్షించాలయ్యా. మాకెవరూ లేరు. మా తల్లి వెళ్ళిపోయింది, మా తండ్రి వెళ్ళిపోయాడు, మాకు రెక్కలు కూడా రాలేదు ఎగిరిపోదామంటే. ఇట్లాంటి సమయంలో మీరే నాకు రక్షించాలి అని చెప్పినాడు. నీ మంగళ స్వరూపమైనటువంటి 7 జ్వాలలు కలిగి అన్నిటితో శరణు వేడి దీనులమై మమ్మల్ని కాపాడు అని చెప్పేసి అగ్నిదేవునికి నమస్కరించినాయి. మీరొక్కరే అన్ని చోట్ల తప్పిస్తున్నారు దేవా. సూర్యకిరణంలోని తప్పించే శక్తి మీరే. హవ్యవాహన, అగ్నిదేవునికి మరొక పేరు హవ్యవాహనుడు. మేము చిన్న ఋషులం, మమ్మల్ని రక్షించండి. మేము ఋషుల నుంచి ఇట్లా వచ్చినాం. ఋషి జన్మ మాది. యాక్చువల్గా చెప్పాలంటే మేము ఇట్లా పక్షులుగా ఆయన పుట్టడం జరిగింది. కాబట్టి నువ్వు అగ్నివి, హవ్యము తీసుకుపోయేవాడు. ఎందుకంటే అగ్నిదేవుడు మన యొక్క హవ్యములన్నీ తీసుకుని పోతాడు. ఆయన దేవతలకు ఇస్తాడు. ఆయన మనకు మీడియేటర్ ఉన్నట్లు అన్నమాట అగ్నిదేవుడు. యజ్ఞంలో చేసేటువంటిది, మనం రోజు చేసేటువంటి ఇవన్నీ కూడా సమర్పిస్తాడు. మనం అగ్ని ద్వారా ఏం కార్యాలు అయితే చేస్తామో అవన్నీ కూడా సమర్పించడం జరుగుతుంది అనమాట. అది సీసీ కెమెరా ఉన్నట్లయినా శ్రేష్టమైన అవిస్తువు నీవే. శ్రేష్ఠ పురుషులు అనేక రూపాల్లో ఏకరూపంలో కూడా భావిస్తావు. అగ్ని 3 లోకాలను సృజించి తగిన సమయంలో దహించి సంచరిస్తున్నావు. సమస్త లోకాలకు నువ్వే ఉత్పత్తి సాధనము, నువ్వే లయ సాధనం కూడా ఆయనే. రేపొద్దున మనకి ఏమవుతుంది? భూమి అంతా కూడా నీళ్ళలోకి వెళ్ళిపోతుంది.
ఇప్పుడు భూమి ఎంత ఉంది మనకి 79% నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచమంతా 79% నీళ్లు ఉన్నాయి. 21% జనాభా భూమి ఉండేది. ఈ భూమి ఏమవుతుంది? సముద్రంలోకి వెళ్ళిపోతుంది, లయం చేస్తుంది. సముద్రంలోంచి జఠరాగ్ని పుడుతుంది, అది అగ్నిలో లయం అయిపోతుంది. అగ్ని మళ్ళీ ఆకాశంలో లయం అయిపోతుంది, అదే ప్రళయం. అంతే అంతే. అదే కదా జస్ట్ హిమాలయాల్లో జరిగింది, అదే కదా మనం ముందుకు తెలుసుకున్నాం. కాబట్టి ఇది ప్రళయానికి సంకేతమే. కలియుగం ప్రళయం వచ్చేస్తుంది, దాన్ని ఏదేం చేయడం లేదు. కాబట్టి మనం మానవులుగా పుట్టినటువంటి వాళ్ళము ఖచ్చితంగా ఈ సంపద అవన్నీ కూడా కావాల్సిందే. కానీ మనిషికి ఈరోజు సౌకర్యాలు వచ్చినాక అనారోగ్యాలు ఎక్కువైపోయి. ఇప్పుడు మనకు ముందు కాలంలో బాత్రూములు చాలా దూరంగా ఉండే, ఇప్పుడు బాత్రూములు దగ్గర ఉండే. ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్ డిటాచ్డ్ ఫ్యామిలీ డిటాచ్ అయింది. ఇప్పుడు అనారోగ్యాలు ఎక్కువ, మనకి ఫుల్ అనారోగ్యాలు. సంపద పెరిగినట్లల్లా అనారోగ్యాలు. వీడు తినేసి కనీసం ఆ వాకింగ్ చేసినట్లు అంత దూరం ఖాళీ చేసుకుంటారు, వీడు తింటారో ఆడ కూర్చుంటారు మరి. కాబట్టి ఇప్పుడు ఆశలు పెరిగినంత వరకు మనకు ఆకలి ఉండేంత వరకు వ్యాధులు లేవు, ఆకలి బాగా ఉండేంత వరకు వ్యాధులు లేవు. ఆశలు పెరిగినంత కాలము వ్యాధులు వస్తున్నాయి. ఆశలు పెరుగుతున్నాయి, విపరీతమైనటువంటి ఆశలు పెరుగుతున్నాయి. నిద్ర రావడం లేదు. పక్కింటోడు ఏమన్నా చేస్తే ఈయనకి నిద్ర రాదు, అది ఏమో అర్థం కాదు. వాడి డబ్బులతో వాడు తెచ్చుకుంటాడు, మనకెందుకు చెప్పు. కాబట్టి ఈ విధంగా తయారైపోయింది. కాబట్టి కట్టాలని చెప్పేసి పోల్చుకోవడము, ఇది చాలా పెద్ద వ్యాధి. ఏమంటే పోల్చుకోవడమే పెద్ద వ్యాధి. ఒకరికొకరు పోల్చుకోకూడదు, ఎవరి కర్మ ఫలితాలు వాళ్ళు. మరి భగవంతుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు చెడిపోలే. పక్కింటి వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు చెడిపోయినారు చాలా మంది. ప్రజలు నమ్ముకున్న వాళ్ళు చెడిపోతున్నారు, కానీ భగవంతుని నమ్మిన వాళ్ళు ఎక్కడ చెడిపోలేదు, ఎక్కడ చెడిపోయిన కారణాలు లేవు. మరి భగవంతుని నమ్మినోడు ఎప్పుడూ చెడిపోడు. కాబట్టి భగవంతుడే నమ్మాలి. కాబట్టి భగవంతుని నమ్మాలంటే మనము మన యొక్క జీవనంలో మార్పు చేసుకోవాలి. మనం ఆలోచన చేయాల, జీవనంలో మార్పు చేసుకోవాలా. వస్తున్నటువంటి మార్పుల్ని గ్రహిస్తూ ఏం చేయాలనేటువంటి తెలివైన వాడు నిర్ణయం తీసుకోవాలి. అదే మనం ఏం చేస్తున్నామంటే అందరూ అట్లే ఉన్నారు, లేకపోతే మనమేమి ఇట్లే ఉన్నాంలే అంటున్నారు. పోయే వాళ్ళు పోతానే ఉన్నారు. మళ్ళీ తెలివైన వాళ్ళు తమ సాధన ద్వారా మంచి ఉన్నత స్థితికి వెళ్తున్నారు, తెలివైనటువంటి మార్గంలో ప్రయాణిస్తున్నారు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి ఈ విధంగా అనేక రకాలుగా జరుగుతూనే ఉంది. కాబట్టి మనము తెలివైన నిర్ణయం తీసుకోవాలి. రోజు మనకి ఎవ్రీడే ఈజ్ ఎ బర్త్డే, అంతే. రాత్రి జరిగేదంటే పొద్దున్నే డెత్ డేనే మనకి, అంతే కదా. మరి మా పిల్లలు ఎవరైనా అడగదు మీ బర్త్డే అప్పుడు, సార్ ఎవ్రీడే ఈజ్ మై బర్త్డే అనేది వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు రాత్రి పడుకున్న వాళ్ళు 1,50,000 మంది ప్రపంచంలో పొద్దున్నే లేవడం లేదంట. మరి మనం లేస్తున్నాం, అది అదృష్టమా కదా? మరి ఇదే అదృష్టం అంటే, వేరేదేం కాదు. మరి రోజు బాత్రూమ్ పోయి వస్తుండేటువంటి వాడు బాత్రూంలోనే చనిపోతాడు. ఆ పొద్దు ఎందుకు చనిపోయాడంటే ఆ పొద్దు రాసిపడింది అది. మరి తొందరించుకొని పడిపోయినాడు, అప్పుడు రోజు తొందరించుకుంటున్నాడు అయిప. కాబట్టి మరణము మన వెనకలే వస్తుంది, మన పక్కనే వస్తూ ఉంటుంది మరణం కూడా. నీడెట్లు వస్తుందో మన మరణం కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి అంతే కదా, మన మరణం మన ఏంటో వస్తూ ఉంటుంది. ఎక్కడ చేయాలో అక్కడ చేసేస్తుంది అది పని, మనల్ని అద్దె పెట్టుకునే ఉంటుంది అది. కాబట్టి మనము మరణం కంటే ముందు మనము మార్గాన్ని ఎదుర్కోవాలా. ఏం చేయాలా? జీవుడిగా మనం పుట్టినాం, మనం ఏం చేయాలా? అర్ధాబద్ధం ఉండకూడదు. ఆధ్యాత్మికంలో అర్ధాబద్ధం ఉండాలి. ఆ అర్ధాబద్ధం వల్లే ప్రాబ్లం అవుతుంది. అటు పోలేక ఇటు పోలేక వస్తాడారు. పోతే సంసారం వైపు పూర్తికి పో. సంసారం అంటే ఏమి? నేను శరీరం కాదు, ఆత్మను తెలుసుకోవడం. అది భార్యను వదిలిపెట్టడం కాదు. చాలామంది సంసారం అంటే వదిలేయడం అనుకుంటారు. భార్యాభర్తలను వదిలేయడము, దూరంగా ఉండడము, అవన్నీ చేస్తుంటారు. ఎన్నిసార్లు మొన్న
టీచర్ పొద్దున్నే స్కూల్కి పోయి వచ్చినాడు ఈరోజు కదా ఆ. ధనాపురం దగ్గర ఆ. టీచర్స్ అంత వాళ్ళు కథ ఇంటికి వచ్చినాడు, గ్లాస్ పాలు ఇచ్చినాడు, తాగిండాడు, ఎలా సుష్టిగా ఉందని పనుకోనాడు. మా ఫ్రెండ్ ఆయన భార్య పోయి భోజనానికి లేపితే లేడు, ఎవడు వెళ్ళిపోయినాడు. ఆయన మా నరసింహమూర్తి మా ఫ్రెండ్ ఆయన కూడా అట్లా చనిపోయిన తర్వాత కోటి మరణం రూపాయలు అనేది ఏం కాసేం అవసరం లేదు ఆయనకి ఏమంటే ఒకే కాబట్టి కూతురే. భగవంతుడిని ఒకే కూతురు అతి మంచితనం. అప్పు ఎందుకైందంటే అతి మంచితనం. అన్ని ఇప్పుడు బ్యాంకుల్లో అన్నిట్లో జామీన్ వేసినాడు. అంతే అందుకే కదా మరణాన్ని మంచిగా ఇవ్వాలని కోరుకోవాలంట. ఇప్పుడు మరణం వల్ల కొంతమంది చూడండి ఇంట్లో పాపం ఎంత పరిస్థితులు ఉంటాయి వాళ్ళకి, ఇంట్లో చేయలేకుండా చచ్చిపోతున్నారు సేవలు వాళ్ళకి. పనులు కూడా వాళ్ళు చేసేవాళ్ళు. ఆ విధంగా అందుకే కదా భగవంతుని మనం అదే కోరుకోవాలంట. మంచి జన్మ అయితే ఇచ్చినావు స్వామి, మంచి మరణాన్ని కూడా ఇచ్చేయాలి. కాదు సార్, అతి మంచితనం కూడా డేంజర్. అట్లా అసలు ఆయనకి ఎవరికి తెలియదమ్మా, చనిపోతానే అంతా ఇటుకు వస్తే కోటి రూపాయలు అప్పు తెలియదు. ఒకే కూతురే, ఇద్దరికి లక్ష రూపాయలు జీతం వస్తుంది. పెండ్లమ్మ టీచరే, ఇద్దరు టీచర్లే. ఏం చెడు అలవాట్లేవు. మళ్ళీ నడుచుకొని పోతాడు. ఎందుకులే సార్, అతి మంచితనాన్ని జామీన్ వేసిండాడు. ఏ బ్యాంకుల్లో పోయినా కూడా సార్ వేస్తాడు గొప్ప గవర్నమెంట్ టీచర్ అంటే సంతకం పెట్టి వాళ్ళు అదే కేసు. అట్లా మోసం చేసేసినారు ఆయన. మోసమే. మోసం చేసేసి మంచితనం కూడా ఆయనకి బీపీ తెచ్చేసినారు. ఆ లో బీపీ తగిలిపోయింది, వెళ్ళిపోయినారు. ₹1 సొంతానికి వాడలేదు. మరి కోటి రూపాయలు అప్పు కూడాను ₹1 సొంతానికి. కాబట్టి ఈ మరణం అనేది ఏ కారణమో వస్తుందో ఎట్లా వస్తుందో మనం ఏం చేయలేము. అందుకే భగవంతుని మనము అనాయాసైన మరణం, వినాదైన్యైన జీవితం, దేవంతే తమ సాయుధ్యం, దేహిమే పరమేశ్వరం అని చెప్పాలి. అది గుడికి వచ్చి చెప్పాలి. అనాయాసైన మరణం స్వామి, అనాయాసంగా మరణం రావాలా. వినాదైన్యైన జీవితం, ఎవరిని ఇట్లా దేహి అని చేయకుండా హాయిగా ఉండేటట్లు చూడు. ఎవరికి అప్పడకుండా 24 గంటలు ఒకరి మీద ఆధారపడకుండా ఉండేటట్లు చేయి. వినాదైన్యైన జీవితం, దేహంతే తమ సాయుధ్యం, లోపలే నువ్వు ఉన్నావు. దేహిమే పరమేశ్వరం, దేహాన్ని నీకు అర్పించుకో అని చెప్పేసి మనము గుడికి వచ్చినప్పుడు ఆ మంత్రాన్ని చెప్పుకోవాలంట. ముందు కాలంలో చెప్పించుకునేటువంటి వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏమొస్తారు, గుడికి వస్తే ఏం ప్రసాదం చేసినారు, ఎన్ని ఒప్పులు ఇస్తారు, తెగ్గా కొడితే అన్నీ ఇస్తారా లేదా, ఇవే తప్ప మనకి ఏం మంత్రం చెప్తాం మనం, చెప్పండి. అట్లా అయిపోయింది పరిస్థితి. కమర్షియల్ అంతా చెప్పులు చూసుకుంటూ ఉంటారు 24 గంటలు. ఎవరెత్తుకుపోతారో ఏమో. ఇది ఒక ప్రాబ్లం. మొన్నే తెచ్చిన కొత్తది పాయ అంటారు ఇట్లా. కాబట్టి మంచిదే కదా, శనిపోయినట్లే కదా. సో కాబట్టి ఈ విధంగా వాళ్ళు అగ్నిదేవుణ్ణి పొగుడుతున్నారు. కాబట్టి మమ్మల్ని కాపాడు అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ అగ్ని హవ్యవాహనుడు, హవ్యం తీసుకొని పోయేటువంటి వాడు. అగ్ని 3 లోకాలను తగిన సమయంలో దహించి సంహరిస్తుంటాడు. సమస్త లోకానికి నువ్వే ఉత్పత్తి లయమని చెప్తున్నారు. సర్వజ్ఞుడా, నువ్వు ప్రాణ శరీరాల్లో ఉండి ప్రాణాలు తిన్న అన్నాన్ని సదా పచనం చేస్తున్నావు. ఇప్పుడు మనము తిన్న ఆహారము పచనం కావాలంటే కూడా లోపల అగ్ని ఉంది, జఠరాగ్ని ఉంది. మరి ఎంత హెల్ప్ చేస్తున్నాడు ఆయన. ఈరోజు జీర్ణం కాకుండా ఏమైతుంది పరిస్థితి? జీర్ణం కాలేదనుకో అంతే. ఇంకా మనము పడుకుంటూనే 2 నిమిషాల్లో నిద్ర పడుతుంది అంటే, మనం తింటూనే 2 గంటల్లో అన్నం అరుగుతుందంటే మనం అంత అదృష్టవంతులు ఒకరు లేరు. అంత అదృష్టవంతులు మనం. మరి కాబట్టి జఠరాగ్నిలో ఉండేటువంటి అన్నాన్ని జీర్ణం చేస్తున్నాడు, పచనం చేస్తున్నాడు. కాబట్టి తగిన సమయంలో తిరిగి వర్షాల ద్వారా భూమిపై జలాలన్నింటినీ తీసుకొని ఆయన మళ్ళీ ఇంద్రునికి ఇచ్చి ఇంద్రుడి ద్వారా మళ్ళీ వర్షాలు కురిపిస్తున్నాడు. మరి ఇంత చేస్తున్నాడు అనమాట. మంచి రంగు గలవాడ, నీ నుంచి పచ్చటి ఆకులు, వనస్పతులు, నదులు, మంగళకరమైన మహోదరి ఏర్పడుతున్నాయి. అమృతతుల్యం ఏర్పడుతుంది. ఆ అమృతత్వాన్ని చెట్ల మీద కురిపించడం వలన బాగా చెట్లన్నీ బాగా పండుతున్నాయి, చిగురుతున్నాయి. ప్రచండ కిరణాలు గలవాడ, శరీరరూపమైన మా ఇంటికి రసాధిపతి వరుణుడు దిక్కు. నువ్వు శీతలుడై మమ్మల్ని రక్షించు, నాశనం చేయొద్దు. పింగాక్ష, ఎర్రటి కంఠం గలవాడ, కృష్ణవర్ణ అగ్ని సముద్రుని వలె ఇళ్ల వలె మమ్మల్ని విడుము. కాబట్టి బ్రహ్మవాది ద్రోణుని మాటలు విన్న అగ్ని ప్రసన్నుడై మండపాలనికి ఇచ్చినటువంటి మాటను గుర్తు తెచ్చుకుని ద్రోణునితో ఇలా అన్నాడు. అగ్ని పలికాడు, నువ్వు ద్రోణుడు అనే ఋషి బ్రహ్మతత్వాన్ని వ్యాఖ్యానించినావు. నీ కోరికను తీరుస్తాను. నా వల్ల నీకు భయం ఉండదు. మందపాలుడనే రాక్షసి
అనే ఋషి మీ వృత్తాంతం ముందే నివేదించినాడు. కాండవనంలో నా పుత్రులను విడిచిపెట్టమని చెప్పేసి ముందే చెప్పాడు ఆయన. ద్రోణ, నీ తండ్రికి ఇచ్చిన మాటను నువ్వు చెప్పిన దాన్ని విచారిస్తే రెండూ విశిష్టమైనవే. నీకు నేనేమి చేయగలనో చెప్పు. నేను మిక్కిలి తృప్తి పొందాను. నీకు మంగళమగ్గాక. ఈ స్తోత్రం చే మిక్కిలి ప్రసన్నుడైనాను. స్తోత్రప్రియ అంటారు అమ్మవారిని, స్తోత్రప్రియ అంటారు. స్తోత్రప్రియ అంటే స్తోత్రం చేస్తే ప్రియమైపోతుందని ఆమె. ఎందుకంటే శంకరాచార్యులు స్తోత్రం చేస్తే బంగారు వర్షాన్ని కురిపించేస్తాడు. ఇక్కడ కాలడీలో ఒకసారి బ్రాహ్మణులు ఆమె ఇంట్లో ఏమి లేదు, ఈ పిల్లవాడు ఎంత చాలా ఇదిగా ఉన్నాడు, ఈ పిల్లవాడికి ఏదైనా ఇవ్వాలని చెప్పేసి ఉసిరికాయ ఇస్తే, ఏమ్మా ఇంత దారిద్ర్యంగా ఆమె ఆ ఇంటికి పెట్టినావు నువ్వు అని చెప్తే, లక్ష్మీదేవి ఇంతకుముందు వాళ్ళు ఏమీ పుణ్యం చేయలేదు, ఏం చేయాలని అంటే అప్పుడు ఆయన కనకదార స్తోత్రాన్ని చెప్పాడు. ఇంతకుముందు వాళ్ళ ఇంట్లో ఎవరు పుణ్యం చేయలేదు కాబట్టి వాళ్ళకి ఆ దారిద్ర్యం ఉంది అని చెప్పిందంట లక్ష్మీదేవి. ఆయనతోనే చెప్పింది. అయినా కూడా ఎట్లన్నా కూడా వీళ్ళ ఇంటికి సంపద ఇవ్వాల్సిందే అని చెప్పేసి కనకదార స్తోత్రం చేస్తే బంగారు వర్షం వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు కూడా ఉంది, నేను చూసి వచ్చాను. ఆ ఇడ్లీ కూడా కాలడీలో ఉంది. కాలడీ కేరళ పోయింది. ఆ ఇంటికి పోయింది మేము. ఆ ఇంట్లో కూర్చుంటాం. ఫ్యామిలీ ఉన్నారు అంటే ఇల్లు ఖాళీగా ఉంది. వాళ్ళకి బంధువులు ఎదురింట్లో ఉన్నారు. ఆ ఇంట్లో ఎవరు లేరు. ఆ ఇంట్లో అంతా ఫోటో పెట్టినారు. వెళ్ళి ఎగ్జిబిషన్గా పెట్టినారు చూడడానికి. ఉన్నారు వాళ్ళు వంశీకులు అంతా ఉన్నారు అట్లా. సో కాబట్టి ఈ విధంగా అబ్దుల్ కలాం శుక్ర స్వరూపుడా అగ్ని, ఈ పిల్లలు ప్రతినిత్యము మమ్ము బాధిస్తున్న వీటిని బంధురహితంగా నాశనం చేయి. అగ్ని ఈ పిల్లి పిల్లల్ని నాశనం చేయని చెప్పేసి వైశంపాయనుడు అనుమతితో అగ్ని అట్లే ఆచరించినాడు. అధికంగా ప్రజ్వలించి పూర్తిగా కాండవనాన్ని దహించి వేసినాడు. ఆ జనమేజయ మందపాలుడు కూడా తన పుత్రుల గురించి చింతించాడు. వారి సంరక్షణ కోసం అగ్ని ప్రార్థించినా అతను శాంతించలేదు. ఆ పుత్రుల కోసం పరితపిస్తూనే లభితతో ఇలా అన్నాడు. లభిత, నా పుత్రులు తమ గూళ్ళలో ఎలా పరిరక్షించబడ్డాయో అగ్ని ప్రవేశించి వాయువు శీఘ్రంగా వీస్తుంటే ఈ సమయంలో నా కుమారుడు అగ్ని నుంచి రక్షించలేకుండా పోయినైతాను నేను అని చెప్పేసి ఆయన బాధపడుతున్నాడు. వారి తల్లి దీనురాలై స్వయంగా వారిని రక్షించడంలో అసమర్థులైన పుత్రుల సంరక్షణ చేయలేక శోకార్తులవుతుంది. ఆమె కూడా తల్లి రక్షించాలని ఎంతో చూసింది, కానీ ఆమె కూడా ఏమీ చేయలేకుండా పోయింది. నా పిల్లలు ఎగరలేరు. ఇక్కడ మందపాలుడు ఇది చేస్తున్నాడు. రెక్కలు ఆడించే శక్తి ఇంకా లేదు. వారి అవస్థను చూసి ఆక్రోశిస్తూ నలువైపులా పరుగులు తీసి ఉంటారు. నా జ్యేష్ఠపుత్రుడు జరితారి ఎట్లుండునో, పార్థిస్వరూపుడు సపమిత్రుడు ద్రోణుడు ఎట్లున్నారో, దీనురాలైన జరిత ఏం బాధపడతా ఉందో. జరితారి కుమారుడు, జరిత తల్లి అనమాట. జరితారి, సరిస్మృతుడు, సంభమిత్రుడు, ద్రోణుడు, నలుగురు అనమాట. ఈ విధంగా ఏం బాధపడుతుందో అని చెప్పి మందపాల ఋషి ప్రకారం కాండవనం విలిపిస్తుంటే లసిత వారితో అసూయతో ఇలా బదులు పలికింది. నీకు పుత్రులను చూడాలి అనే చింత అవసరం లేదు. వీర్యవంతులు అయినటువంటి ఏ ఋషుల పేర్లు అభివృద్ధి పెట్టావో, నువ్వు ఋషుల పేర్లు పెట్టడం వల్ల నువ్వేం భయపడద్దయ్యా, అందరూ వాళ్ళు సుఖంగానే ఉంటారు. పేరు పెట్టుకోవడం కూడా ఆ విధంగా ఉన్నది. కాబట్టి నా సన్నిధిలో నీచే అగ్నిదేవునికి స్వయంగా పుత్రులు అర్పించబడ్డారు. మహాత్ములు వారి రక్షణలో ప్రతిజ్ఞ చేశారు. లోకపాలుడు అగ్ని మాట ఇస్తే అబద్ధం కాదు. నీ మనసు పిల్లలను రక్షించుట అనే బంధుకృత్యంలో ఉత్సుకం కాలేదు. నా శత్రువైన జనితను చిత్తించు పరితపించావు. నువ్వు ఈ విషయంలో పూర్తిగా ఆమె యందు ఉన్నట్లు ప్రేమగా నిశ్చయంగా లేవు. నువ్వు వాళ్ళ మీద ఏదో అపనమ్మకంగా ఉండవు. వాళ్ళు రక్షించుకుంటారో లేదో, తల్లి రక్షిస్తుందో లేదో అని చెప్పేసి చాలా అపనమ్మకంగా ఉండవు. సహాయకుల శక్తి గల నువ్వు స్నేహితురాలవై మా యందు ఉపేక్ష చూపడం ఉచితం కాదు. ఇది ఏ విధంగానూ ఉచితం కాదని చెప్పగలం. నువ్వు ఏ జనిత కోసం బాధపడుతున్నావో ఆమె వద్దకే వెళ్ళు. నేను కూడా దుష్టుణ్ణి ఆశ్రయించిన స్త్రీ వలె ఒక్కతినే చరిస్తాను అని చెప్పింది. మండపాలు, నువ్వు ఎలా అనుకుంటున్నావు? నేను అలా ఆ సంసారంలో సంచరించడం లేదు. విచారం అంతా నాకు సంతానం కోసమే. అట్టి సంతానం నాకు సంకట స్థితిలో ఉంది. పుట్టిన పిల్లలను విడిచి భవిష్యత్తులో పుట్టబోయే విషయాలను ఆలోచించేవాడు మూర్ఖుడు. లోకమంతా అతన్ని ఆదరించరు. నీకు ఎలా తోస్తే అలా చేయన్నాడు. ఆ ప్రజ్వలిస్తున్న చెట్లన్నింటినీ తన నాలుకతో కబలిస్తూ ఉద్విగ్నమైన చిత్తముతో అమంగళకరమైన సంతానం పుడుతుంది. ఆ ప్రదేశం నుంచి అగ్ని తొలగిపోగానే
తన పిల్లల మీద ప్రేమతో జరిత తిరిగి అక్కడికి శీఘ్రంగా చేరింది. అక్కడ అగ్నిదేవుడు వదిలేసినాడు, జరిత అక్కడ చేరింది. అగ్నికరణతో విముక్తులై క్షేమంగా ఉన్న పిల్లలందరినీ చూసింది. కష్టం తీరి అరుస్తున్నట్లుగా తెలుసుకుంది. వారి దర్శనం వల్ల మళ్ళా కన్నీటి దారులు విడిచింది. ఒక్కొక్కసారి విడిగా పిలిచి తన పిల్లల్ని కలిసి ఆనందించింది. ఆమె ఆనందించింది. ఇందులో మందపాలుడు కూడా శీఘ్రంగా అక్కడికి వచ్చాడు. ఆ పిల్లల్లో ఎవరు ఆ మందపాలుని అభినందించలేదు. విలిపిస్తున్న వారిని ఒక్కొక్కరిని జరితను మరల పరికరించినా వారెవరు ఆ శృతితో మంచిది కానీ చెడు కానీ మాట్లాడలేదు. వాళ్ళ నాన్నతో మాట్లాడలేదంట వాళ్ళు. మందపాలుడు అన్నాడు, ప్రియా, వీరిలో నీ జ్యేష్ఠపుత్రుడెవడు, చిన్నవాడెవడు, మధ్యముడెవడు, అందరికంటే చిన్నవాడెవడు? నేను ఈ విధంగా దుఃఖంతో బాధపడుతున్నా, నాకు సమాధానం చెప్పేమిటి? నేను విడిచిపెట్టినా శాంతిని పొందలేదు. మిమ్మల్ని విడిచి ఉన్నా నా మనసంతా మీ మీదే ఉంది. ఆయన ఎందుకు ఈ విధంగా జరుగుతోంది అని అడిగాడు. నీకు జ్యేష్ఠపుత్రునితో పనేముంది? తర్వాత వానితో ఏం పని? మధ్యమునితో కనిష్టంతో సిద్ధించిన ప్రయోజనం ఏమి? పూర్వం నువ్వు అందరిలాగే హీనురాలుగా భావించి నన్ను విడిచిపెట్టినావు. సుందరమైన చిరునవ్వు యవనం గల లభిత వద్దకు పో. నువ్వు లభిత దగ్గర ఉన్నావు, మమ్మల్ని వదిలేసినావు అని చెప్పింది. స్త్రీకు పరలోకంలో పురుష సంబంధం. సవతి పోరు తప్ప మరే దోషము వారికి పరమార్థాన్ని నాశనం చేయలేదు. స్త్రీలకు పరలోకంలో పరపురుష సంబంధము, సవతి పోరు కానీ పరపురుష సంబంధం కానీ ఉంటే వారు పరమార్థాన్ని నాశనం చేసుకుంటారు అన్నమాట. ఆ విధంగా ఆ సవతి పోరు శత్రుత్వాన్ని వెలిగిస్తుంది, ఎక్కువగా శరీరాన్ని బాధిస్తుంది. ఆ ప్రాణులందరికీ ప్రసిద్ధురాలు మంగళ లక్షణాలు గల అరుంధతి వశిష్ఠుని శంకించింది. ఆయన హృదయం నిర్మలం. ఎప్పుడూ అరుంధతి ప్రియాన్ని హితాన్ని కోరేవాడు. సప్తఋషి మండలంలో ఆకాశంలో విరాజమానుడు. ఇట్టి మునిని సవతి కారణంగా అరుంధతి తిరస్కరించింది. ఇట్టి వాణ్ణి శంకించుటచే ఆమె శరీర కాంతి ధూమ్రవర్ణంగా అర్ణుడి వలె మందంగా మారిపోయింది. ఆ సవతి పోరు వలన ఆమె ఒక్కసారి కనిపిస్తూ ఒకసారి కనిపించక ప్రచ్ఛన్నమై వేషధారిని వలె నిమిత్తాలను ఆశ్రయించింది. సంతానం కోసం వచ్చిన నన్ను నువ్వు తిరస్కరించినావు. అభిష్ట వస్తువు లభించిన పిదప నా పట్ల నువ్వు సందేహాన్ని ప్రదర్శిస్తున్నావు. లభిత కూడా అట్లే చేసింది. ఇది నా భార్య అనే పురుషుడు ఎన్నడూ స్త్రీపై విశ్వాసం ఉంచరాదు. సంతానవతి అయిన పిదప స్త్రీ భర్త సేవను విడదీస్తుంది. భర్త సేవకు చేయదు. సంతానమైన తర్వాత ఎక్కువగా భర్త సేవను తగ్గిస్తుంది. పిల్లల యొక్క సేవనే ఎక్కువ చేస్తుంది అన్నమాట. కాబట్టి పిమ్మట పురుషులందరూ వారి రూపాల్లో తండ్రి వద్దకు వచ్చి కూర్చున్నారు. మందపాలుడు కూడా వారిని ఊరేగించడానికి ఉద్యుక్తుడైనాడు. నేను అగ్నిని కాండవన దహనంలో నా పిల్లలు విడవమని కోరాను. అతడు అట్లే చేసి ప్రతిజ్ఞను పాటించినాడు. అగ్ని వచనాలు స్మరించి మీ తల్లి ధర్మజ్ఞత తెలుసుకొని మీ శక్తియుక్తులను గుర్తించి పూర్వమే నేను ఇక్కడ రాలేదు. నేను మీ శక్తియుక్తులను గుర్తించి నేను ఇక్కడ రాలేకుండా పోయినాను. పుత్రులారా, మీరు నన్ను గురించి మీ హృదయంలో బాధపడవద్దు. మీరు ఋషులని అగ్నికి తెలియదు. మీకు బ్రహ్మతత్వము పూర్తిగా తెలిసింది. ఈ విధంగా భార్య పుత్రులను ఊడరించిన మందపాలుడు ఆ ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ తీక్షణంగా ప్రజ్వలించే అగ్ని తన ప్రచండ జ్వలంతో లోకహితాన్ని కోరి కృష్ణార్జున సహాయంతో కాండవ వనాన్ని పూర్తిగా దహించి వేసినాడు. మధ్య కొవ్వు కాలువలుగా ప్రవర్తిస్తుండగా వాటన్నిటినీ తాగి అగ్ని తృప్తిపడి అర్జును ముందు ప్రత్యక్షమైనాడు. పూజ్యులైన ఇంద్రుడు మరుగ్గాలతో ఆకాశం నుంచి వచ్చి కృష్ణార్జునులు ఉద్దేశించి ఇలా పలికాడు. మీరిరువురు దేవతలకు అపారమైనటువంటి కర్మ ఆచరించబడింది, ప్రసన్నులయ్యారు. ఈ లోకంలో మనుషులకు దుర్బలమైన వరాన్ని కోరుకోండి అని చెప్పినాడు. అర్జునుడు ఇంద్రుడు మంచి శస్త్రాస్త్రాలను కోరారు. మీరు ఈ విధంగా భూలోకంలో పుట్టవలసి వచ్చింది, మీకు కావలసిన వరాలని కోరుకోండి అని చెప్పేసి అగ్నిదేవుడు చెప్పాడు. అర్జునుడు ఇంద్రుడి నుంచి మంచి శస్త్రాస్త్రాలన్నింటినీ కోరాడు. తేజస్వైన ఇంద్రుడు అస్త్రాలను ఇవ్వడానికి సమయం నిర్దేశించినాడు. పాండుకుమార, నీకు శంకరుడు అయినప్పుడు అన్ని అస్త్రాలు లభిస్తాయి. నీకు శంకరుడు ప్రసన్నమవుతాడు, అప్పుడు నీకు అన్ని అస్త్రాలు లభిస్తాయి. ఆ సమయంలో ఎప్పుడు ఆసనమవుతుందో అది నీకు తెలుసు. నీ తపస్సుకు ప్రసన్నుడై సంపూర్ణమైన అగ్నేయ వాయువ్య ఇంద్రాస్త్రాలను నేను అనుగ్రహిస్తున్నాను. అన్ని అగ్నిదేవుడి నుంచి కూడా ఆయన తీసుకున్నాడు. వాసుదేవ, అర్జునునిపై నా ప్రేమ నిరంతరం పెరుగుగాక అని వర్ణం కోరాడు. చూడండి, వాసుదేవుడు అర్జునునిపై ప్రేమ నిరంతరము పెరుగుగాక అని వరం పొందాడు. బుద్ధిమంతుడైన శ్రీకృష్ణునికి ఆ వరాన్ని ఇంద్రుడు ఇచ్చాడు.
ఎప్పుడు వాసుదేవుని మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉండాలా, నాకు కొనసాగించు అని చెప్పినాడు. ఆ విధంగా ఇలా వారిరువురు వరాలు ఇచ్చిన మరుత్తులతో కూడి ఇంద్రుడు అగ్నిదేవుడిని గైకొని స్వర్గానికి చేరినాడు. అగ్నిదేవుడు అగ్ని తన తప్పును తెలుసుకున్నాడు. వాళ్ళిద్దరూ ఈ కృష్ణార్జునులకి ఇద్దరికి కూడా వరాలు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే వాళ్ళు నరనారాయణులుగా జన్మించినారు కాబట్టి ఆ విధంగా ఇవ్వడం అనేటువంటి జరిగింది అనమాట. అగ్నిదేవుడు కూడా మృగాలు పక్షులతో కూడి ఆ వనాన్ని పూర్తిగా జ్వలించి తృప్తితో పొంది 6 రోజులు విశ్రాంతి తీసుకున్నాడు. ఎందుకంటే ఆ చరిత ఆ కుమారుల ద్వారా అనేక రకాలైనటువంటి ఆ పిల్లల్ని ఆ విధంగా కాపాడింది. అంటే సంతానం అనేది అనేక రకాలుగా కలుగుతుంది అనమాట. అంటే మనకు కారణ సంతానం అనేది కలుగుతుంది, కర్మ సంతానము, కామ సంతానము, సేవా సంతానము, మిత్ర సంతానము, శత్రు సంతానం, ఇట్లా 7 రకాల సంతానాలు ఉంటాయి మనకు. దీంట్లో మనకు ఒక పనికొచ్చే బ్యాచ్లు 2. కారణ సంతానము, సేవా సంతానం. వీళ్ళిద్దరూ సేవ చేస్తారు. కారణ జన్ములను పుడతారు, వాళ్ళు అందరికీ సేవ చేస్తారు. వాళ్ళ కుటుంబానికే కాకుండా లోకానికే సేవ చేస్తారు. కారణ జన్ములు అంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి చేసినటువంటి అనేక జన్మల్లో వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాల ద్వారా వాళ్ళు కారణ జన్ములు అవుతారు. ఇక సేవా సంతానం ఉంది, వాళ్ళు ఎప్పుడు సేవ చేస్తూనే ఉంటారు. ఇక మిగతా వీళ్ళు ఉన్నారు కదా, కామజన్మ సంతానము, వీళ్ళు 24 గంటలు ఇంట్లో డబ్బులు ఎత్తుకుపోయేది, ఇదే వీళ్ళని కొడుకొని వాళ్ళు పోయేది, కామ సంతానం. మరి ఇంకా శత్రు సంతానము, ఇంట్లోనే శత్రువులు ఉంటారు. వీళ్ళు తల్లిదండ్రులు అంటే సరిపోతారు. మిత్ర సంతానం ఉంటారు, అంటే మిత్రులుగా ఉంటారు. ఓకే హాయ్ బాయ్ అంటుంటారు అంతే, అమ్మ నాన్న ఫ్రెండ్లీగా ఉంటారు. ఉపేక్ష సంతానము, తల్లిదండ్రులే వదిలేస్తారు. ఉపేక్ష సంతానం అంటే తల్లిదండ్రులే వదిలి పారేస్తారు, మాకు సంబంధం లేదనేస్తారు. కావాలంటే మా పెళ్ళిళ్ళు అయినాక వాళ్ళు మాకు సంబంధమే లేదనేస్తారు కావాలంటే. అట్లా ఉపేక్ష సంతానం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనకు ఇన్ని రకాల సంతానాలు ఉంటాయి. మనం అనుకుంటాం అందరూ మంచోళ్ళేనేమో అని. అందరూ మంచోళ్ళు కాదు. మనకు పుట్టిన సంతానము సేవా సంతానం అని గుర్తిస్తుంది. సేవా సంతానము, కారణ సంతానం మాత్రమే మనకి పనికొచ్చే బ్యాచ్. మిగతా బ్యాచ్లంతా ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. వాళ్ళ గురించి మీరు విపరీతంగా బెంగ పెట్టుకొని ఆ తర్వాత బీపీలు షుగర్లు తెచ్చుకొని మా పిల్లోడు ఎలా అయిపోద్ది, మాట్లాడు, వాడు మాట్లాడు, నువ్వు ఎన్ని రోజులని అట్లే ఉండు. భీష్ముడు కారణ జన్ముడు కదా, కారణ జన్ముడు ఆయన. సేవా సంతానము, శ్రీరాముడు సేవా సంతానం. ఆయన ఎంత సేవ చేసినాడు, తల్లిదండ్రులకి ఎంత సేవ చేసినాడు. మరి పాండవులంతా కారణ జన్ములే. వాళ్ళంతా కూడా ఇంద్రుడి యొక్క రూపమే వాళ్ళందరూ కూడా. కాబట్టి మనము ఆకలితో మనం ప్రయాణించినంత కాలము మనకు రోగాలు లేవు. మనం ఆశల కోసం ప్రయాణిస్తే రోగాలు వచ్చేస్తాయి. ఆశలు తగ్గించుకోవాలి మనిషి. ఈ భూమి మీద నువ్వు ఎన్ని ఆశలు కోరుకున్నా ఈ ఆశలకు మేడలు కట్టుకుంటూ పోతే అయ్యలేదు. ఈరోజు కాదు, ఈరోజు 300 కోట్లు సంపాదించినోడు ఏమనుకుంటాడు, రేపు 400 కోట్లు సంపాదించుకోవాలనుకుంటాడు. అగ్ని ఉన్నట్లేదు కోరికలు తగ్గవు ఎవరికి కూడా. మనం కోరికల వలయంలో పడిపోయినామంటే ఇంకా కోరికలు మనకు తగ్గవు. కాబట్టి ఆ కోరికల వలయం నుంచి బయటికి రావాలి. ఆధ్యాత్మికతలో అదే ఉండేది. ఏదో ఆధ్యాత్మిక అంటే పార్ట్ టైం జాబ్ అనుకుంటారు. పార్ట్ టైం జాబ్ కాదు ఇది, నీ జీవితాన్ని మార్చుకునేటువంటి ఫుల్ టైం జాబ్ ఇది. ఫుల్ టైం జాబ్. కాబట్టి ఆ విధంగా నువ్వు తయారు కావాలా, ఆ మనస్తత్వాన్ని తెలుసుకోవాలి. ఇలాంటి కథలన్నీ ఇవే చెప్పేది. ఆ సంతానాన్ని ఆమె చూడండి ఎంత వాళ్ళు ఎంత చర్చించినారు చూడండి. ఆ సంతానాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఏ విధంగా చర్చించినారు. కాబట్టి మనము భగవంతుని నమ్ముకోవాలి. కుంతీదేవి కృష్ణుని అడిగింది, స్వామి ఈ సంసార లంపటం నుంచి ఫస్ట్ నన్ను తీసేయి, కష్టాలు వచ్చేటట్లు చూడు అంటే శ్రీకృష్ణ భగవానుడు ఆశ్చర్యపోయినాడు. ఏమ్మా ఇది అడుగుతున్నావండి, నాయన నీకు తెలియదు కాదు, నీ కష్టాలు ఉంటేనే నిన్ను తలుచుకుంటాను, కష్టం రాకపోతే సినిమాకి పోతాను నేను అని చెప్పి. కష్టం ఉంటే శనివారం దీపం పెడతాం, లేకుంటే సినిమాకి పోతాం. కష్టాలు ఉంటేనే తలుచుకునేది. కాబట్టి కష్టాలే ఈ స్వామి అని చెప్పేసి మనం తలుచుకుంటాం.
కష్టాలు లేకపోతే సినిమాలు తిరుగుతుంటాం అక్కడ ఇక్కడ అని. కష్టం ఉందనుకో శనివారం దీపము ఆదివారం ఏదో ఒకటి చేస్తాం, ఉపవాసం చేసేది ఏదో ఒకటి. ఆ కష్టాలు లేవనుకోండి అయిపోయా. కాబట్టి మనము సెటిల్ అయినాం అంటామని, ఎప్పుడు సెటిల్ అయినామంటే మనము ధర్మశాస్త్రాలు ఒక మాట ఉంది, మనం శరీరం కాదు ఆత్మనని తెలుసుకున్న రోజు సెటిల్ అయినట్లు అంటాం. మా వాడు ఉద్యోగం వస్తున్న సెటిల్ అయిపోతాడప్ప అంటారు. ఉద్యోగం వచ్చిన సెటిల్ అయ్యేది కాదు, మిమ్మల్ని సెటిల్ చేసిపోతాడు వాడు. అది గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని సెటిల్ చేసి వాడు వెళ్ళిపోతాడు. కాబట్టి ఇవన్నీ మనం చూస్తున్నవే. అందరిలో దోశలకి తూట్లే ఉండేది. ఏం మా ఇంట్లో ఏం సపరేట్ లేదు, మీ ఇంట్లో ఏం సపరేట్ దోశ ఉండదు ఏమి. కాబట్టి మనం ఎప్పటికప్పుడు రెడీ చేసుకుంటుండాలి, మన మైండ్ని మనము పవర్ చేసుకుంటుండాలి, బలం చేసుకుంటుండాలి. కష్టం వచ్చినప్పుడు అంతా బలం పుంజుకోవాలి. మనం ఆ బలాన్ని పుంజుకుంటేనే మనం ఈ సమాజంలో బతుకుతాం. మన గురించి మనము చెప్పుకొని ఇప్పుడు సినిమా యాక్టర్లు చూడండి, బాగా డబ్బు ఉన్నప్పుడు మంచి విలాసాల్లో ఉంటారు. వాళ్ళకి సినిమా అవకాశాలు తగ్గిపోతూనే ఇంకా అయిపోయాయి, ఆత్మహత్యలు చేసుకునేస్తారు. చూడండి, వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేరు. చెప్పొద్దన్న చదివితే కదా, భగవద్గీత చదివితే బ్యాలెన్స్ అవుతుంది మైండ్. భగవద్గీత చదివేది ఏం లేదు. బ్యాలెన్సింగ్ మైండ్ ఎట్లొస్తుంది నీకు? ఎప్పుడు డబ్బుల గురించి దాని గురించి నువ్వు ఆలోచిస్తా అంటే ఎప్పుడు బ్యాలెన్స్ అవుతుంది నీకు? మరి కాబట్టి భగవంతుని దాంట్లో ఉండాలని మనం కోరుకోవాలి, కానీ మనం ఎక్కడో ఉండాలని కోరుకోకూడదు. కాబట్టి ఎక్కడో ఉండాలని మనం కోరుకోకూడదు. పాజిటివ్ వర్డ్ బ్యాంక్ అంటే భగవంతుని దాంట్లో ఉండాలా. కాబట్టి ఇక్కడ జీవ జంతువుల మాంసాన్ని తిని క్రొవ్వు తాగిన ఆనందించిన అగ్ని వారి ఇరువుతో ఇలా అన్నాడు, పురుష శ్రేష్ఠులైన మీచే సుఖం కలిగేటట్టు తృప్తి పొందాను, మీకు ఇష్టమైన చోటికి వెళ్ళడానికి అనుమతిస్తున్నాను అని చెప్పినాడు. అగ్నిదేవునికి అనుమతి పొందిన అర్జునుడు, శ్రీకృష్ణుడు, మయుడు ఆయనకు ప్రదర్శనలు గావించినారు. అర్జునుడు, శ్రీకృష్ణుడు, మయుడు ఆయనకు ప్రదర్శన గావించినారు. యమునా నది సుందర తటాకంపై ముగ్గురు ఒక చోట ఆసీనులయ్యారు. సో ఇంతటితో మనకు ఇది అయిపోయింది, ఆది పర్వం అయిపోయింది. దాదాపుగా మనకు ఒక 87 భాగాలు వచ్చింది. మనకు 87 రోజులు చెప్పాను నేను. 87వ భాగం అనుకుంటాను. 87వ భాగం 87 రోజులు, వయసు ఒక 90 రోజులు అనుకోండి. బాగా 90 రోజులు చేశాం దీన్ని. సో అందరూ కూడా ఇట్లా ఉండేటువంటి మంచి విషయాలు విని మనం ఆచరించి చేయగలిగితే ఇంతకంటే మహాభాగ్యం అనేటువంటిది లేదు. ఎందుకంటే మహాభారతాన్ని చదవడం వల్లే మోక్షం అనేది లభిస్తుంది. ఎందుకంటే మనుషుల స్వభావాలు ఈ పుస్తకంలో మనకు మహాభారతంలో స్పష్టంగా చెప్పేసినారు. కలియుగంలో ఏం జరుగుతుందో దీంట్లో అంతా ఉందన్నమాట. అంటే ఈ కలియుగంలో మనం ఎలా జీవించాలి, ఏ విధంగా మనం భక్తిని పెంపొందించుకోవాలి, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అని చెప్పేసి ఇందులో బాగా వివరించబడింది. కాబట్టి మరి ఎన్ని రోజులు మనకు ఈ సభాపర్వం అంటే ఆ ఆది పర్వానికి మనమందరూ కూడా ఎండ్ చేసి నెక్స్ట్ రోజు సభాపర్వాన్ని ప్రారంభిస్తున్నాం. జూదము ఇవన్నీ వస్తాయి. రాజసూయాగము, పాండవులు, కౌరవుల జూదము ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. మరి ఇక్కడ కూడా మనం అనేక విషయాలు తెలుసుకున్నాం. భీష్ముని గురించి తెలుసుకున్నాము. ఏమేమి తెలుసుకున్నాము ఒకసారి చెప్పండి. అంత ఊకి వినుతా కద్రువ తెలుసుకున్నాం. తల్లి ప్రేమ, ఆస్తికుని కథ తెలుసుకున్నాము. భీష్ముని యొక్క చరిత్రను తెలుసుకున్నాము. తర్వాత వేదవ్యాసుని జననం తెలుసుకున్నాము. విశ్వామిత్రుడు, ద్రోణుడి యొక్క తర్వాత స్వయంవరము, ద్రౌపది స్వయంవరము, ద్రుపదుని గురించి తెలుసుకున్నాము. వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి పాండవుల యొక్క బాల్యాన్ని గురించి తెలుసుకున్నాము. లక్ష గృహ దహనం, విద్య, పాండవుల విద్య, వాళ్ళ అస్త్ర విద్య ప్రదర్శన, చవనుడు వారణావ్రతంలో అక్కడ తెలుసుకున్నాము. ఏకచక్రపురంలో వాళ్ళు బ్రాహ్మణులుగా జీవించినారు. ద్రౌపది యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకున్నాము. పాండవుల యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకున్నాము. ద్వైప స్వయంవరము, కర్ణుని గురించి తెలుసుకున్నాము. లక్క ఇంటి దహనం, కళ్యాణం తెలుసుకున్నాము.
మరి కాండవ వనం దహనం ఇప్పుడు ఈ మధ్య తెలుసుకునేది సుభద్రాన్ని ఎత్తుకుపోయిండేది. మూడో అంటే ఉలూచి వివాహము, చిత్రాంగద పెళ్లి, ముగ్గురు ఉలూచి, చిత్రాంగద, సుభద్ర వీళ్ళు ముగ్గురు యొక్క ఇది. కృష్ణుడు ఎంటర్ కావడం తెలుసుకున్నాం. హిడంబి తర్వాత భీమసేనుడి యొక్క వృత్తాంతం తెలుసుకున్నాం. కురువంశ ఘటోద్గజుని జననము, గంగాదేవి గంగాదేవి యొక్క చరిత్ర బాగా గుర్తుపెట్టుకున్నారు. సూపర్ అన్ని వాళ్ళు అగ్ని స్తోత్రం చేశారు కదా, అందువల్ల వాళ్ళకి ఇది ఇచ్చారు. దాన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏమంటే ఎంత నీలో భక్తి ఉంటే అంత రక్షింపబడతావు. అది వాళ్ళు అగ్నిదేవుని యొక్క స్తోత్రాలు చేశారు. దాని అంటే భగవంతుని యొక్క స్తోత్రం చేస్తే ఆయన ప్రియమవుతాడు. విశ్వాసంతో చేశారు, నమ్మకంతో విశ్వాసంతో చేస్తే భగవంతునికి మనం ప్రియమవుతాం. ఎప్పుడు ఏకలవ్యుని యొక్క కథ. వాళ్ళు పాండవులను చెప్పాలని ప్రయత్నం చేసినారు. ధర్మం నుంచి వాళ్ళు కాపాడబడినారు. ధర్మం నుంచి వాళ్ళు యయాతి చరిత్ర వెరీ గుడ్. యయాతి చరిత్ర వచ్చింది. దేవయాని, శుక్రాచార్యులు వాళ్ళ యొక్క వివాదం, వినుత కద్రువది గరుత్మంతుడి కథ. అమ్మ కోసము ఆయన అమృతాన్ని తెచ్చివ్వడము, తర్వాత దాన్ని తప్పించడం కూడా, మళ్ళీ అమృతం దొరకకుండా మళ్ళీ దాన్ని తప్పించేటువంటి ఆ విధంగా చేయడం కూడా ఒక స్కిల్. పాండురాజు కథ. మహాభారతానికి మూల పురుషుడు శాంతనుడు, అంబాలిక, వీళ్ళవన్నీ మనకి క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. అవునవును. సో మనకు 21వ తారీఖు శనివారము రాధమ్మ గారి వాళ్ళ పిల్లలు అంతా వస్తున్నారు. వాళ్ళ ఇంట్లో మార్నింగ్ ఏదో వినాయక వ్రతం చేస్తున్నారు. శనివారము 21వ తారీఖు సాయంత్రము మన భజన ప్రోగ్రామ్ అంతా, కార్యక్రమం అంతా కూడా 6 గంటలకు ఉంటుంది. భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. 21వ తారీఖు అందరూ కూడా హాజరు కావాల్సిందిగా మరీ కోరుతుంది. నిరక్షర పద ప్రశ్నం మాత్రాహీనం తెలుపువే సరి క్షమ్యతాదేవ నారాయణ నమోస్తుతే గోవింద నారాయణ. దీన్ని బట్టి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిందంటే ఆ రోజు నెక్స్ట్ స్టేట్ రామచంద్ర